This is Dr. Raja Koppala. I'm a vascular interventional radiologist. సో స్లీప్ డెప్రివేషన్ అంటే నిద్ర బాగా తగ్గిపోవటం. ఈ మధ్యన బాగా మనము ఐటీ లైఫ్ లేకపోతే బాగా సిటీ లైఫ్లో నంబర్ ఆఫ్ అవర్స్ స్లీపింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. ఆ స్లీప్ తగ్గిపోవటానికి వాస్కులర్ హెల్త్ క్షీణించిపోవడానికి ఏమన్నా కనెక్షన్ ఉందా అంటే ఉంది. సో స్లీప్ బాగా తగ్గిపోతే అది క్రానిక్ స్ట్రెస్ కండిషన్ లీడ్ చేస్తుంది. క్రానిక్ స్ట్రెస్ ఉంటే ఏమవుతుందంటే స్టీరాయిడ్స్, కార్టికోస్టీరాయిడ్స్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఇట్లాంటి హార్మోన్స్ బాడీలో రైజ్ అవుతాయి. ఇట్లాంటి రైజ్ అయిన ప్రతిసారి మన వెసెస్ కన్స్ట్రిక్ట్ అవటం కానీ, లేదంటే స్టీరాయిడ్ కంటెంట్ పెరిగితే వెసెస్లో వాటర్ బాగా అక్యూములేట్ అయ్యి వెసెస్ డిస్టెండ్ అవటం కానీ మరే అయితే సమస్యలు దారితీస్తాయి. ఇవన్నీ కాకుండాను క్రానిక్ స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉంటే ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా బాడీలో రిలీజ్ అవుతాయి. సో దానివల్ల కూడాను మనకి వాస్కులర్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా బ్యాడ్ క్వాలిటీ స్లీప్కి, పూర్ వాస్కులర్ హెల్త్కి వెరీ వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఉంది.